మనం క్రియేట్ చేసుకున్న 5 పాయింట్స్ బ్లాక్ ఏదైతే ఉందో ఈ బ్లాక్కి బిలో, ఈ బ్లాక్కి కింద మన మార్కెట్ ఓపెన్ అయితే, ఓకే చూసారా, ఇక్కడ ఇది 1 ప్లేస్మెంట్ 1, ఇది ప్లేస్మెంట్ 2, ఇది ప్లేస్మెంట్ 3. ఓకే, మనకి ఈ 3 ప్లేస్మెంట్లో మార్కెట్ ఓపెన్ అయితే, ఓకే ఓపెన్ అవుతుంది. ఇదే ఈ 3 ప్లేస్మెంటే ఆప్షన్. ఐదర్ ఈ బ్లాక్ అబౌవ్ ఇందాక చూపించినట్టు మార్కెట్ కాల్ సైడ్ మనం ఉండాలి అంటే అలాగా, మార్కెట్ కిందకి పడుతుంది అంటే ఈ 3 ప్లేస్మెంట్స్లో మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఐదర్ స్లైట్లీ గ్యాప్ డౌన్ అండ్ లిటిల్ బిట్ ఫార్ గ్యాప్ డౌన్ అండ్ ఫార్ అవే, చాలా దూరంగా మార్కెట్ ఓపెన్ అవుతుంది 3rd ప్లేస్మెంట్, అండ్ కొంచెం దూరంగా మార్కెట్ ఓపెన్ అవుతుంది అండ్ వెరీ నియర్లీ స్లైట్లీ గ్యాప్ డౌన్ అవుతుంది. ఈ 3 ఆప్షన్స్, ఈ 3 ప్లేస్మెంట్స్ మనకి డౌన్ సైడ్ పాసిబిలిటీస్. ఓకే, మార్కెట్ ఐదర్ దగ్గరగా ఓపెన్ అయితే ఫస్ట్ జోన్, సెకండ్ కొంచెం దూరంగా అయితే సెకండ్ జోన్, అండ్ చాలా దూరంలో ఓపెన్ అయితే దిస్ ఈస్ 3rd జోన్. ఈ 3 ప్లేస్మెంట్స్లో మార్కెట్ గ్యాప్ డౌన్ అనేది జరుగుతుంది. సో ఈ 3 ప్లేస్మెంట్స్ని బేస్ చేసుకొని మార్కెట్ మూమెంటం ఎంత దూరం, ఎంత ఫాస్ట్గా ఉండొచ్చు అనేది మనం సెట్ చేసుకోగలుగుతాం. ఓకే, జస్ట్ ఇన్ కేస్ ఇప్పుడు మార్కెట్ ప్లేస్ నెంబర్ 1 స్లైట్లీ టచ్ అవుతూ ఐదర్ ఇక్కడ ఇట్లా ఓపెన్ అయింది, లేదు టచ్ అయ్యి ఇలా ఓపెన్ అయింది అనుకుంటే మార్కెట్ సూపర్గా డౌన్ సైడ్ షార్ట్గా మార్కెట్ విల్ గో డౌన్ సైడ్ మార్కెట్ వెళ్తుంది. ఓకే, మార్కెట్ సెకండ్ జోన్లో ఓపెన్ అయింది అనుకుందాం. సెకండ్ మార్కెట్ మనం క్రియేట్ చేసుకున్న బ్లాక్కి కొంచెం దూరంలో ఓపెన్ అయితే మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళి రివర్సల్ అయ్యే ఛాన్స్. ఓకే ఓకే గోట్ ఇట్. మార్కెట్ మనకి పాసిబిలిటీస్ ఫస్ట్ జోన్తో పోల్చుకుంటే ఇక్కడ ఎక్కువ పాయింట్స్ మనం గ్రాస్ప్ చేయొచ్చు అండ్ చాలా దూరం మార్కెట్ వెళ్తుంది, అండ్ ఇక్కడ తక్కువ పాయింట్స్ని మనం క్యాప్చర్ చేయొచ్చు అండ్ మార్కెట్లో కొంచెం పట్టుకోవచ్చు. ఫస్ట్ జోన్తో ఫస్ట్ ప్లేస్మెంట్లో కన్నా ఇక్కడ కొంచెం తక్కువ మనం పట్టుకోవచ్చు పుట్ సైడే. ఫస్ట్ జోన్లో ఓపెన్ అయితే సూపర్ ఆపర్చునిటీస్, సెకండ్ జోన్లో ఓపెన్ అయితే గుడ్ ఆపర్చునిటీస్. మనము పుట్ సైడ్ కాన్ఫిడెంట్గా మనం క్యాప్చర్ చేయొచ్చు. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ నిఫ్టీ ఫార్ అవే చాలా దూరంగా అరౌండ్ ఇలా దూరంగా అయ్యింది, ఏమవుతుంది, నిఫ్టీ విల్ రివర్స్. ఓకే, నిఫ్టీ రివర్సల్ తీసుకుంటుంది, టైర్డ్ అయిపోతుంది, ఈ గ్యాప్ని ఫిల్ చేయాలి. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి నిఫ్టీ రివర్సల్ అవుతుంది. ఓకే, సో సేమ్ పైన చెప్పుకున్నట్లుగానే, ఓకే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పైన మనం ఏదైతే చెప్పుకున్నామో ఎగ్జాక్ట్గా మార్కెట్ అలానే బిహేవ్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ జోన్, హియర్ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్, హియర్ ఈజ్ ద సెకండ్ ప్లేస్ అండ్ హియర్ ఈజ్ ద థర్డ్ ప్లేస్. మార్కెట్ సూపర్ ఆపర్చునిటీస్ కాల్ సైడ్ ఉంటే ఇక్కడ మార్కెట్ ఈ మన బ్లాక్కి క్రియేట్ చేసుకున్న మన సూపర్ ఫెంటాస్టిక్ 5 పాయింట్స్తో క్రియేట్ చేసుకుని ఈ బ్లాక్కి టచ్ చేస్తూ ఆర్ నియర్ బై మార్కెట్ గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయితే మార్కెట్లో మనకు సూపర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ మార్కెట్ కొంచెం దూరంగా ఓపెన్ అయితే మనకి మార్కెట్లో కాల్ సైడ్ మనకి గుడ్ ఆపర్చునిటీస్, నాట్ సూపర్, గుడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, మార్కెట్
మనము క్రియేట్ చేసుకున్న బ్లాక్ కంటే ఫార్ అవే దూరంగా ఓపెన్ అయింది. బిగ్ రెడ్ క్యాండిల్ ఇచ్చుకుంది అంటే మార్కెట్ విల్ రివర్స్. ఓకే ఓకే. సో మార్కెట్ ఓపెనింగ్ ప్లేస్మెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో మనం చాలా కాన్ఫిడెంట్గా మనం ట్రేడ్ చేయగలుగుతాం. ఐదర్ కాల్ సైడా పుట్ సైడా అని మార్కెట్ ప్లేస్మెంట్ని మనము స్టడీ చేసినప్పుడు మనం ఇలా కాన్ఫిడెంట్గా ట్రేడింగ్ అనేది సెట్ చేసుకోగలుగుతాం. కన్సిస్టెంట్గా మీరు ఈ మన ఏదైతే ఈ స్ట్రాటజీ ఉందో ఈ ఫెంటాస్టిక్ 5 ఓకే ఈ స్ట్రాటజీని మీరు డైలీ కన్సిస్టెంట్గా 20 days మీరు ఫాలో అయితే మీకు బ్యాక్ టెస్టింగ్ చేసుకుంటూ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మీకు తెలుస్తుంది ప్రాబబిలిటీస్, పాసిబిలిటీస్, ఛాన్సెస్, కాన్ఫిడెంట్ లెవెల్స్. ఓకే మార్కెట్ డైరెక్షన్స్, మార్కెట్ ప్రిడిక్షన్స్ మీరు చేయగలుగుతారు. చాలా 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 యూస్ఫుల్ అవుతుంది మీకు ఈ స్ట్రాటజీ. ఓకే బ్యాక్ టెస్టింగ్ చేయండి. ప్రీవియస్ చార్ట్స్ అన్నిటికీ బ్యాక్ వెళ్ళి ఎవ్రీడే క్లోజింగ్ది సెట్ చేసుకోండి. ఇది ఈ డే క్లోజింగ్. నేను చూసారా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ జోన్లో ఓపెన్ అయింది. ఎక్కడ ఓపెన్ అయింది? ఫార్ అవే మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. మనకి ఫార్ అవే ఓపెన్ అయింది మార్కెట్. చూసారా మార్కెట్ రన్ ఎలా తీసుకుందో. సో అప్ సైడ్ చూసారా అప్ సైడ్. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఫార్ అవే ఓపెన్ అయ్యింది. ఇక్కడ మార్కెట్ ఫార్ అవే ఓపెన్ అయింది అరౌండ్ ఈ జోన్లో. రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది అండ్ మార్కెట్ రివర్సల్ అయ్యింది. అప్ సైడ్ మూమెంటం ఇచ్చుకుంది మనం చెప్పినట్లుగా. ఓకే మార్కెట్ ఏ ప్లేస్మెంట్లో ఓపెన్ అయింది మీకు ఇప్పుడు? ఫస్టా? నో, ఇది క్లోజింగ్. సో ఇది లాస్ట్. ఫస్ట్ ప్లేస్మెంట్లోనా? నో. కొంచెం దూరంగానా? నో, దూరంగా థర్డ్ ప్లేస్మెంట్లో ఓపెన్ అయింది. థర్డ్ ప్లేస్లో ఓపెన్ అయితే మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది? రివర్సల్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే మీకు అర్థమైందా? సో విత్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపించాను ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో లాస్ట్ డేదే తీసుకుందాం మనం. ఓకే లాస్ట్ డే. ఇప్పుడు మనం ఏం సెట్ చేసుకోవాలి? టైం ఫ్రేమ్ 5 minutes టైం ఫ్రేమ్ సెట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి? టైం ఫ్రేమ్ సెట్ చేసుకున్నాం. సెకండ్ పాయింట్ ఏంటి? 20. ఈ పర్పుల్ కలర్ది ఏదైతే ఉందో ఇది 20. లాస్ట్ క్యాండిల్ కింద ఉంది, ఇది 20. ఓకే థర్డ్ పాయింట్ ఏంటి? 200. ఈ బ్లూ లైన్ దీని కింద ఉంది. సో ఇది బ్లూ లైన్ మార్క్ చేసుకున్నాను. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటి? డే క్లోజింగ్ ప్రైస్. మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది చూసారా, క్లోజింగ్ ప్రైస్. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటి? మార్కెట్ ప్రీవియస్ 45 minutes, లాస్ట్ 45 minutes హై అండ్ లో. ఓకే దిస్ ఈజ్ మార్కెట్ ప్రీవియస్ 45 minutes హై అండ్ 45 minutes లో. ఓకే సో మనం ఇప్పుడు వీటన్నిటిలో హై ఏముంది? సేమ్ డే క్లోజింగ్ అండ్ 45 minutes హై సేమ్ ఉంది. సో దాన్ని మనం ఎక్స్టెన్షన్ చేసుకున్నాం. ఓకే దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకున్నాం. ఓకే ఇప్పుడు లో ఏది ఉంది? సో ప్రీవియస్ డే 45 minutes లో ఉంది. సో మనకి ఇక్కడ ఒక బ్లాక్ క్రియేట్ అయింది. దీన్ని మనం నెక్స్ట్ డేకి ఎక్స్టెన్షన్ చేసుకున్నాం. ఓకే మార్కెట్ ఓపెన్ అయ్యే బిఫోర్ మనం 5 pointsతో మన బిగ్ బ్లాక్ని క్రియేట్ చేసుకున్నాం. ఓకే క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు రైట్
బిగ్ బ్లాక్ని మనం క్రియేట్ చేసుకున్నాం, దాన్ని ఎక్స్టెన్షన్ చేసాం. మార్కెట్ ఓపెన్ అవ్వలేదు అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు చూసారా మనకి ఏ ప్లేస్మెంట్లో ఓపెన్ అయ్యింది, మార్కెట్ మనకి ఏ ప్లేస్మెంట్లో ఓపెన్ అయ్యింది. దిస్ ఈజ్ ఫస్ట్, ఇక్కడ ఇది ఫస్ట్ ప్లేస్మెంట్, ఫస్ట్ క్యాండిల్ నియర్ బై ఆర్ టచ్ చేస్తూ. ఓకే, దిస్ ఈజ్ సెకండ్ అండ్ దిస్ ఈజ్ థర్డ్. సో మనకు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఫస్ట్ ప్లేస్మెంట్లో ఓపెన్ అయింది. మనకి ప్రాబబిలిటీస్, పాసిబిలిటీస్, ఛాన్సెస్ ఏ సైడ్ ఎక్కువ ఉన్నాయి, పిఈ సైడా సిఈ సైడా? సిఈ సైడ్, రైట్. మార్కెట్ చాలా ఆపర్చునిటీ ఇచ్చింది. ఎన్ని పాయింట్స్ ఇచ్చింది మనకి, అర్థమైందా? మనకి సూపర్ ఆపర్చునిటీ ఇచ్చింది. ఓకే, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయితే ఓకే గుడ్ ఆపర్చునిటీస్ ఇచ్చేది. మార్కెట్ ఫార్ అవే ఓపెన్ అయితే రివర్సల్ తీసుకునేది. ఓకే, మీకు అర్థమైందా? గాట్ ఇటా? మీకు విత్ లాస్ట్ ఓకే మన లాస్ట్ ఫ్రైడే జరిగిన మార్కెట్లో అండ్ ఆ ప్రీవియస్ డేతో నేను మీకు కంపారిజేషన్ ఎగ్జాంపుల్ చేసి చూపించాను. ఇది చూపించాను, దీని ప్లేస్మెంట్ని చూపించాను మీకు. ఓకే, చూసారు, గుడ్ ఆపర్చునిటీస్, సూపర్ ఆపర్చునిటీస్. మనకి ఫస్ట్ ప్లేస్మెంట్లో ఓపెన్ అయితే సూపర్ ఆపర్చునిటీస్, సెకండ్ ప్లేస్లో ఓపెన్ అయితే గుడ్ ఆపర్చునిటీస్, థర్డ్ ప్లేస్లో ఓపెన్ అయితే మార్కెట్ ఆల్రెడీ టైర్డ్ అయిపోయింది, ఇట్ విల్ టేక్ రివర్సల్. ఓకే, ఆ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఐదర్ అప్ సైడ్ అయినా సేమ్ పాసిబిలిటీస్, డౌన్ సైడ్ అయినా సేమ్ పాసిబిలిటీస్. ఓకే, నేను మళ్ళీ అగైన్ వన్ మోర్ టైం చెప్తున్నాను. ఓకే, దిస్ ఈజ్ మనం ఫ్యాబులస్ 5తో మనం ఒక బ్లాక్ని క్రియేట్ చేసుకోవాలి. మార్కెట్ ఐదర్ స్లైట్లీ టచ్ అవుతా నియర్ బై ఓపెన్ అయితే మార్కెట్లో మనకి సూపర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కొంచెం దూరం ఓపెన్ అయితే మార్కెట్లో మనకి గుడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మన బ్లాక్కి పైన మార్కెట్ ఓపెన్ అయితే సెకండ్ ప్లేస్లో గుడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మన బ్లాక్కి మార్కెట్ చాలా దూరం ఫార్ అవే ఓపెన్ అయితే మార్కెట్ విల్ టేక్ రివర్సల్. ఓకే, మార్కెట్ విల్ టేక్ రివర్సల్. ఇది మనకి కాల్ సైడ్ ఆపర్చునిటీస్. మనం క్రియేట్ చేసుకున్న 5 ఫెంటాస్టిక్ పాయింట్స్తో మనం క్రియేట్ చేసుకున్న బ్లాక్కి మార్కెట్ టచ్ చేస్తూ ఆర్ నియర్ బై ఓపెన్ అయితే దిస్ ఈజ్ ద ఫస్ట్ పొజిషన్. కొంచెం దూరంలో ఓపెన్ అయితే దిస్ ఈజ్ ద సెకండ్ పొజిషన్. ఫార్ అవే ఓపెన్ అయితే దిస్ ఈజ్ ద లాస్ట్ థర్డ్ పొజిషన్. ఫస్ట్ పొజిషన్లో ఓపెన్ అయితే మనకి సూపర్ ఆపర్చునిటీస్ డౌన్ సైడ్ ఉంటాయి. సెకండ్ పొజిషన్లో ప్లేస్మెంట్లో ఓపెన్ అయితే మార్కెట్ గుడ్ ఆపర్చునిటీస్ మనకి పుట్ సైడ్ ఉంటాయి. ఫార్ అవే మనం క్రియేట్ చేసుకున్న ఫెంటాస్టిక్ 5 బ్లాక్కి ఫార్ అవే దూరంగా మార్కెట్ ఓపెన్ అయితే మార్కెట్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, ప్రాబబిలిటీస్ ఎక్కువ. ఓకేనా, నేను ఈ స్ట్రాటజీని నేను మార్కెట్ ఓపెన్ అయ్యే 5 minutes బిఫోర్ నేను ఈ బ్లాక్ని ఫెంటాస్టిక్ 5 పాయింట్స్తో నేను ఈ బ్లాక్ని క్రియేట్ చేసుకొని రెడీ చేసుకొని సెట్ చేసుకొని నేను రెడీగా ఉంటాను. సో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయ్యే ప్లేస్మెంట్ని దాన్ని బట్టి నేను నా కాల్స్ ఆర్ పుట్స్ నా ట్రేడింగ్ని నేను బిఫోర్ ఇలా సెట్ చేసుకుంటాను. సో మార్కెట్ ఓపెన్ అయిన ప్లేస్మెంట్ ప్రకారం నేను నా ట్రేడింగ్ ప్లాన్ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకేనా, సో ట్రేడింగ్ ప్లాన్ అనేది ఎంత ఇంపార్టెంటో మార్కెట్ ఓపెన్ అయ్యే పొజిషన్స్ ప్లేస్ అనేవి చాలా ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకొని మనకి మార్కెట్ డైరెక్షన్ని మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాము. సో మనం డైరెక్షన్ కాన్ఫిడెంట్గా ప్రెడిక్ట్ చేయగలిగితే మనము ట్రేడింగ్ని చాలా కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేయగలుగుతాం. వితౌట్ స్ట్రెస్ లేకుండా, యాంగ్జైటీ లేకుండా, ఫియర్ లేకుండా వెరీ కాన్ఫిడెంట్గా మనం మార్కెట్ని ట్రేడ్ చేయగలము. ఓకేనా, ఈ
మీరు 20 డేస్ ఫాలో అవ్వండి. ఒక ఛాలెంజ్లా తీసుకొని 20 డేస్ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇప్పుడు మీరు నేర్చుకున్నారు కదా ఇదంతా, సో మీరు బ్యాక్ టెస్టింగ్ చేయండి. నేను ఇప్పుడు మీకు లాస్ట్ డే ఇక్కడ ఒక బ్యాక్ టెస్ట్ చేసి చూపించానా, అండ్ అగైన్ ఇక్కడ ఒకసారి చేశానా. ఓకే, మీరు ఇలా వెళ్ళండి అండ్ లాస్ట్ ప్రీవియస్ డేస్ అన్నీ క్లోజింగ్ వెళ్ళండి. నేను అలా కొన్ని ఇయర్స్ మంత్లీ 20 డేస్ 22 డేస్ ట్రేడింగ్ డేస్ ఉంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ నేను అలా కొన్ని ఇయర్స్ బ్యాక్ టెస్టింగ్ చేసి నేను మార్కెట్ ప్లేస్మెంట్ని నేను ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాను. ఓకేనా, సో నేను చాలా కాన్ఫిడెంట్గా నేను ట్రేడ్ తీసుకుంటాను. ఓకేనా, సో మీరు ఇలా చేయాలి అంటే కాన్ఫిడెంట్గా మీరు బ్యాక్ టెస్టింగ్ చేసుకోండి. ఓకే, చేసుకొని ఈ ట్రేడ్ ప్లాన్ని సెట్ చేసుకొని మీరు ట్రేడ్ చేయండి. ఓకేనా, చాలా 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 యూస్ఫుల్గా ఉంటుంది ఇది మీకు. ఓకే ఫైన్. సో మీరు ఈ వీడియో కనుక నచ్చితే మీరు ఈ లైక్ చేయండి అండ్ ఈ నేను చెప్పిన ఏ స్ట్రాటజీ అయితే ఉందో మీరు ఇది లైక్ హోంవర్క్ మీకు. ఓకేనా, ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ మీరు బ్యాక్ టెస్టింగ్ చేశారు, ఎంత ప్రాబబిలిటీ సక్సెస్ రేట్ ఉంది అనేది మీరు బ్యాక్ టెస్టింగ్ చేసి నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. ఓకేనా, అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు మీ హోంవర్క్ని మీ బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ని కామెంట్ చేయండి అండ్ ఇంకా వేరే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీరు షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ హ్యావ్ ఎ గుడ్ డే.